కల్దుర్కి చిన్న మావుంది గ్రామాల్లో శివాజీ జయంతి వేడుకలు యువతకు ఐక్యత పిలుపు. బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ధ్వజ ఆవిష్కరణతో పాటు స్మారక సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిట్ల కృష్ణ మహారాజ్ జిల్లా దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రసాద్ పటేల్, మహారాష్ట్ర బజరంగ్ దళ్ ఉపాధ్యక్షుడు గజానన్ పటేల్, జిల్లా ధర్మ జాగరణ్ టోలీ ప్రముఖ వర్త ఉమేష్ దాండే గావ్కర్ ముఖ్య అతిథులుగా హాజరై శివాజీ మహారాజ్ దేశభక్తి, ధర్మ నిరతితనం, ప్రజా పరిపాలనా దక్షతలను ప్రస్తావించారు. యువత చరిత్రను తెలుసుకుని సమాజ నిర్మాణంలో ముందుండాలని సూచించారు. అనంతరం చిన్న మన్మంది గ్రామంలో జరిగిన జయంతి కార్యక్రమంలో పాల్గొని గ్రామ యువకులు ఐక్యంగా ఉండి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, జనని యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి మరి అలాగే గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ ప్రసాద్ పటేల్ అన్న గారిని కోరుతున్నాం. జై శ్రీరామ్. సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఒక కౌరవ రణవీర్ అని చెప్పేసి, అక్కడ వినయ్ అని చెప్పేసి, అక్కడ ఉన్న సాకేత్ అని చెప్పేసి, ఇక్కడ ఉన్న గోరక్ష కార్యకర్తలు ఆ రాత్రి చూసి మేలుకొని అక్కడున్న పట్టుకోవడం జరిగింది. మహారాష్ట్ర నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రామచంద్ర की जय. छत्रपति शिवाजी महाराज की जय. की जय. रामचंद्र की जय. అన్నా మేము వచ్చే సంవత్సరంకి వచ్చేసరికి విగ్రహం పూర్తి చేసుకుంటామన్నా సంకల్పం చేసిరు. ఆ సంకల్పానికి ఇంకా బలం చేకూరనట్టుంది. మీ గ్రామ పంచాయతీ శివాజీ మహారాజును ఎన్నో వందల సంవత్సరాల జయంతిని 1630లో జన్మించినటువంటి శివాజీ మహారాజ్ చరిత్రని ఈ రోజుకి 2026 390 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం 4 మూలల గ్రామాన వీధి పూర్తి నిర్మాణం అవుతుంది. విగ్రహం ఎంతో పెద్ద కాస్ట్ కాదు, 80-85 వేలు పెడితే నిజామాబాద్ ఆవిష్కరించుకొని సంవత్సరాలు గడుస్తూ అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పూర్వ ప్రముఖులు, ఆధ్యాత్మిక వ్యక్తులు, అదేవిధంగా ప్రసాద్ పటేల్ గారు, గజానంద్ పటేల్ గారు, వక్త వచ్చినటువంటి ఉమేష్ గారు, గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వార్కారి సాంబూరం, కాషాయ జెండా. ఎవరికిరా మనకు భయం? మనది మొదట సింధూరం ఉంటే, చేతిలో కాషాయం ఉంటే ఎవరికి మనం భయపడి? శివాజీ మహారాజ్ తల్లి జీజాబాయి చెప్పిన మాట, మొదట సింధూరం పెట్టుకో, చేతిలో ఖడ్గం ధరించు, కాషాయానికి ధర్మానికి స్థాపితంగా ఉండు. అందుకే మొట్టమొదటిగా జీజాబాయి చెప్పిన మాటనే ఆ శివాజీ మహారాజ్ మొదటి గురువుగా, మొదటి స్థానంలో తల్లినే గురువుగా చేసుకొని ఆ తల్లి యొక్క మార్గాన్ని, ఆ తల్లి యొక్క విషయాన్ని, తల్లి యొక్క పాలనని, తల్లి యొక్క ధర్మరక్షణ కోసం శివాజీ మహారాజ్ లాంటి కొడుకుని కన్నది జీజాబాయి. అందుకే మన పిల్లలకు కూడా మాతృదేవో భవ, తల్లి నుంచే వస్తుంది. మనం భారతమాత పిల్లలము, భరతమాత బిడ్డలము, భారతీయ సనాతన ధర్మ సాంప్రదాయం. అందుకే మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే శివాజీకి
తన తల్లే. అందుకే తల్లిదండ్రులను నమస్కరించండి, తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులే మనకు సర్వస్వం, తల్లిదండ్రులే మనకు సర్వదేవత సమూహం. తల్లిదండ్రులకు మించిన మార్గము లేదు. అందుకే తీర్చిదిద్దింది, యోధుని చేసింది, వీరుని చేసింది, గజపతిని చేసింది, వీరాది వీరుణ్ణి చేసింది ఎవరు? జీజాబాయి తల్లి, శివాజీ మహారాజ్ తల్లి జీజాబాయి. చాలా బాగుంది, కానీ కదుర్పిలో ఇంకా ధర్మ సంస్థాపన, ధర్మానికి ఉన్నటువంటి పిల్లలలో మంచి ఐక్యత, పిల్లలలో సంస్కారాన్ని, పిల్లలలో మంచి మార్గాన్ని చెప్తూ ఉండండి. అదేవిధంగా శివాజీ మహారాజ్ చేసినటువంటి కార్యక్రమాలని, శివాజీ మహారాజ్ యోధుడై ఉన్నటువంటి స్థానంలో ఎంత గొప్ప యోధుడై అనేక మూర్తులకు, అనేక మహాత్ములకు, అనేక యోధులలో కూడా యోధుడై కీర్తి తెచ్చిందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. అందుకే శివాజీ మహారాజ్ యొక్క స్థానంలో శివాజీ మహారాజుని మనం విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఈ విగ్రహాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. శివాజీ మహారాజ్ ఏం చేశాడు, శివాజీ మహారాజ్ ఏ పాలన చేశాడు, శివాజీ మహారాజ్ ఏ రకంగా ఉన్నాడు, శివాజీ మహారాజ్ ఏ విధంగా యుద్ధాన్ని నేర్చుకున్నాడు, యుద్ధంలో ఏ విధంగా ఉన్నాడు, న్యాయనీతిలో ఏ విధంగా ఉన్నాడు, భక్తిలో ఏ చాటి చెప్పాడు, భవానీ భక్తుడై ఉన్నాడు. ఒక చిన్న చూపు చూడడం కారణంతో మన హిందూ సైనికులు అక్కడ పోయి కాపాడే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న హిందూ యువకుల మీద చాలా మంది మీద కేసులు జరిగింది. ఒకటి గమనించాలా, గోవుల్ని రక్షించుకున్న బాధ్యత మన అందరిపైన ఉంది. ఎక్కడో కాదు, మన హిందూరు జిల్లాలో చాలా గ్రామాలలో గోవులు మందిరాల పేరు మీద, దేవుడి పేరు మీద వదిలేస్తుంటే ఆ గోవులకి కొన్ని గ్రామాలు కమిటీలు కలిపి ఇది కట్టుకోలకి, అన్నవత్తస్తులకి అమ్మేయడం జరుగుతుంది. అక్కడున్న యువతకి ఇది ఎందుకు జరుగుతుందని అడిగితే విభజిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఆ గోవులు అమ్మడం జరుగుతుంది. ఒక గోశాల ఏర్పాటు చేసుకొని గోవుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. 3 సంవత్సరాల క్రితము అంబులెన్స్ అంటే మనకు బాధ కలిగినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు అంబులెన్స్ 108 ఎట్లయితే పిలిచి తీసుకొని వెళ్తారో అట్లాంటి అంబులెన్స్ తయారు చేసుకొని 18 గోవుల్ని మహారాష్ట్ర నుంచి తీసుకొని పోతుంటే ఇందర్వాయి టోల్గేట్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయి 18 గోవులు సహజీవనం అయిపోయినాయి. 18 గోవులు చనిపోవడం జరిగింది. అక్కడ చనిపోయి ఎందుకు జరిగిందని పోయి అడిగితే అక్కడ ఉన్న మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.